హైదరాబాద్కు వెంటనే ఒక రివెంజ్ కావాలి, ఒక విన్నింగ్ ఫార్ములా కావాలి. ఈ టోర్నమెంట్లో ముందుకు కొనసాగాలి అంటే చాలా పెద్ద ప్రాబ్లంలో ఉంది. ముంబైతో మ్యాచ్ రీసెంట్గా ఓడిపోయారు, మళ్ళీ ఇప్పుడు రివెంజ్ తీర్చుకునే ఛాన్స్ వస్తుంది. అయితే నన్ను అడిగితే హైదరాబాద్ గేమ్లో ఒక 2 చేంజెస్ చేస్తే వాళ్ళు మ్యాచ్ గెలిచే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయనిపిస్తోంది. అండ్ ఈరోజు మ్యాచ్లో హైదరాబాద్ వాళ్ళు మీకు భారీ షాక్ కూడా ఇవ్వచ్చు. మొహమ్మద్ షమి లేకుండా బరిలో దిగే ఛాన్స్ కూడా ఉంది. సో SRH వర్సెస్ ముంబై ఏప్రిల్ 23 మ్యాచ్ నెంబర్ 41 రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో ఈ మ్యాచ్ జరగబోతోంది ఇండియన్ టైమింగ్స్ ప్రకారం 7:30కి. సో ఫస్ట్ మనం ఈ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియం పిచ్ రిపోర్ట్ గురించి మాట్లాడే ముందు రీసెంట్గా ఇక్కడ జరిగిన మ్యాచెస్ చూసాము అంటే SRH వర్సెస్ G2 ఒక మ్యాచ్ జరిగింది. ఆ రోజు మ్యాచ్లో గుజరాత్ టైటన్స్ విజయం సాధించింది. ఇక పంజాబ్ కింగ్స్ వర్సెస్ SRH ఒక మ్యాచ్ జరిగింది. ఆ రోజు సన్ రైజర్స్ హైదరాబాద్ సూపర్ విక్టరీ సాధించింది. అయితే వీళ్ళు ఎలాంటి పిచ్ తీసుకొని వస్తారు? సో చూసుకోండి, ఖచ్చితంగా ఈరోజు వీళ్ళు బ్యాటింగ్ వికెట్తోనే వచ్చి తీరాలి. ఎందుకంటే బౌలింగ్ వికెట్తో వస్తుంటే వీళ్ళకు ఏది సెట్ అవ్వట్లేదు. అవే గ్రౌండ్స్లో అయినా సరే, హోమ్ గ్రౌండ్స్లో అయినా సరే. ఎందుకంటే వీళ్ళ బౌలింగ్ చాలా వీక్గా ఉంది కంపేర్ టు బ్యాటింగ్. సో అదే బ్యాటింగ్ వికెట్ తీసుకుంటే అపోజిషన్ ఎవరున్నా సరే అవుట్ ప్లే చేసే ఛాన్సెస్ చాలా ఉన్నాయి. ఎందుకంటే స్ట్రాంగ్ భారీ హిట్టింగ్ చేసే బ్యాట్స్మెన్స్ చాలా ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి. సో మరి బ్యాటింగ్ వికెట్తో వస్తే అవతల సైడ్ ఏమైనా అల్లాటప్ప టీం ఉందా? ముంబై ఇండియన్స్, రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, తిలక్ వర్మ, వీళ్ళని ఆపే శక్తి వీళ్ళ దగ్గర ఉందా అంటే చెప్తున్నా కదా, వాళ్ళని ఆపే శక్తి లేకున్నా వాళ్ళకన్నా మంచిగా ఆడే శక్తి అయితే వీళ్ళ దగ్గర ఉందన్నమాట. అదే వీళ్ళ గేమ్ ఫార్ములా ఈరోజు అయ్యే ఛాన్స్ ఉంది. సో బ్యాటింగ్ పిచ్ రిపోర్ట్ విషయానికి వచ్చాము అంటే ఫ్లాట్ బ్యాటింగ్ అనమాట. అంటే బ్యాటింగ్ వికెట్ తీసుకుంటే చెప్తున్నాను, లేదంటే ఇంకొక వికెట్ ఉంది ఇక్కడ. సో 160, 170 వికెట్ కూడా ఉంది. సో ఫ్లాట్ బ్యాటింగ్ వికెట్, స్ట్రోక్ ప్లే బాగా ఉంటుంది. అయితే ఈ ఒకవేళ బ్యాటింగ్ వికెట్ తీసుకుంటే ఇక్కడ 190 అబ్బో స్కోర్ చేస్తేనే గెలిచే ఛాన్సెస్ ఉంటాయి. 190 చేస్తే చాలా కష్టమే, కానీ 190 చేస్తే ఏమవుతుంది అంటే ఆపోజిషన్ టీం మనం తప్పులు చేస్తే అప్పుడు గెలవడానికి ఛాన్సెస్ ఉంటాయి అనమాట. బౌలింగ్ పరంగా చూసాము అంటే సీమ్ బౌలర్స్కి గేమ్ స్టార్టింగ్లో కొంచెం అసిస్టెన్స్ ఉంటుంది. ఇక స్పిన్నర్స్ ఏమో కొద్దిసేపు అయ్యాక గేమ్లోకి వస్తారు, కాంపిటేటివ్ వికెట్ అనమాట. ఇక డ్యూ అనేది ఖచ్చితంగా ఉంటుంది హైదరాబాద్ గ్రౌండ్లో. అండ్ టాస్ గెలిచిన టీం చేజింగ్ తీసుకోవడం బెటర్ అనమాట ఈ గ్రౌండ్లో, అదే బెస్ట్ ఆప్షన్. బట్ SRH అయితే మాత్రం ఫస్ట్ బ్యాటింగే తీసుకునే ఛాన్సెస్ చాలా ఉంటాయి. ఒకవేళ వాళ్ళు తీసుకున్న పిచ్కి వాళ్ళు కరెక్ట్గా టాస్ గెలిచి అలాంటి జరిగితే మాత్రం ఖచ్చితంగా వీళ్ళు బ్యాటింగే తీసుకుంటారు. ఇక సన్ రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ ముంబై ఇండియన్స్ హెడ్ టు హెడ్ ఫైట్ చూసాము అంటే 24 మ్యాచెస్లో 10 మ్యాచెస్ SRH గెలిస్తే 14 మ్యాచెస్ ముంబై గెలిచింది. ఇక రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో 5 టైమ్స్ SRH గెలిస్తే 4 టైమ్స్ ముంబై ఇండియన్స్ గెలిచింది. లాస్ట్ టైం వీళ్ళు పోటీ పడినప్పుడు ఇక్కడ భారీ స్కోర్ నమోదైంది. ఆ మ్యాచ్లో SRH గెలిచింది. అంటే లాస్ట్ టైం అంటే 2024 IPL. ఇక 2025 IPLలో ఒక మ్యాచ్ జరిగింది కదా, ఆ ఒక మ్యాచ్ చూసాము అంటే SRH ఫస్ట్ బ్యాటింగ్ చేసి 162 రన్స్ చేస్తే ముంబై ఆ స్కోర్ చేస్ చేసి గెలిచింది. అందుకే చెప్పాను ఇది ఒక రివెంజ్ బంపర్ మ్యాచ్ అని చెప్పి. ఇక సన్ రైజర్స్ హైదరాబాద్ ప్లేయింగ్ 11. సో ప్లేయింగ్ 11 మాట్లాడే ముందు నేను చెప్పా కదా 2 మార్పులు అని చెప్పి. అదేంటి అంటే నితీష్ కుమార్ రెడ్డిని వెనక్కి పంపించేసి బ్యాటింగ్ ఆర్డర్లో అవసరమైతే అనికేత్ వర్మను ప్రమోట్ చేసి ఆ తర్వాత హెన్రిచ్ క్లాసెన్ పిలిపించి ఆ తర్వాత నితీష్ కుమార్ రెడ్డి వస్తే బెటర్. నన్ను అడిగితే ఇప్పుడు మనం మాట్లాడుకున్న ఈ చేంజెస్ చేస్తే నితీష్ కుమార్ రెడ్డికి బ్యాటింగ్ వచ్చే ఛాన్సెస్ కూడా కష్టమే. ఎందుకంటే హెన్రిచ్ క్లాసెన్, అనికేత్ వర్మ మంచి ఫామ్లో ఉన్నారు, మంచి స్ట్రైకర్తో బ్యాటింగ్ చేస్తారు. ఇప్పుడు ఏమవుతుందంటే ఓపెనర్స్ ఒకవేళ ఆడుకున్నా సరే ఇషన్ కిషన్ ఆడట్లేదు, నితీష్ కుమార్ రెడ్డి ఆడట్లేదు, తర్వాత వచ్చే వాళ్ళపైన ప్రెజర్ పడుతుంది. సో ఆల్రెడీ మంచిగా ఆడే బ్యాట్స్మెన్స్కి వాళ్ళని ప్రమోట్ చేసుకుంటే బెటర్ ఆప్షన్ ఏమో అనిపిస్తుంది అనమాట. ఆ చేంజెస్ చేస్తే మాత్రం గెలిచే ఛాన్సెస్ బాగా పెరుగుతాయి. ఇక బౌలింగ్ విషయానికి వచ్చాము అంటే షమీని ఆప్షన్లో కొనుక్కున్నప్పుడు SRH ఫ్యాన్స్ అందరూ సూపర్ ఫీల్ అయ్యారు. ఇంకా చాలరా మనకి, ఇక షమీ ఒకవైపు బ్యాటింగ్ దుమ్ము దులిపేస్తుంది SRH టీం అని చెప్పి. బట్ ఏమైందో తెలియదు, షమీ చాలా ఘోరంగా పర్ఫామ్ చేస్తున్నాడు ఈ IPLలో. అసలు ఒక గల్లీ బౌలర్ని కొట్టినట్టు కొడుతున్నారు మొహమ్మద్ షమీ. అంటే భయం లేకుండా పోయింది అపోజిషన్ టీమ్స్కి. అంటే తనలో ప్రాబ్లం ఉంది, సో ఆ బౌలింగ్ పడట్లేదు. ఇక ప్యాట్ కమిన్స్, హర్షల్ పటేల్ వీళ్ళు ఎంత అంటే ఇప్పుడు ప్యాట్ కమిన్స్ అయితే రెగ్యులర్గా ఆల్మోస్ట్ ప్రతి మ్యాచ్లో బాగానే బౌలింగ్ చేస్తున్నాడు, కొన్ని మ్యాచ్లో ఫెయిల్ అయినా సరే. కానీ షమీ ఎప్పుడైతే ఎక్స్పెన్సివ్ అయిపోతున్నాడో ఆటోమేటిక్గా ప్యాట్ కమిన్స్ పైన కూడా అడ్వాంటేజ్ తీసుకుంటున్నారు. సో అదే ప్రాబ్లం వస్తుంది. లేదా ప్యాట్ కమిన్స్ జాగ్రత్తగా ఆడుకోవడం, మిగతా బౌలర్స్ని కొట్టడం. సో ఎక్స్పెన్సివ్ అయ్యే బౌలర్స్ ఎక్కువగా ఉండడం టీంని బాగా ఇబ్బంది పెడుతుంది. అది స్పిన్ అయినా ఫాస్ట్ అయినా ఏమైనా సరే. ఇక రాహుల్ చహర్ని లాస్ట్ మ్యాచ్కి తీసుకొని వచ్చారు, ఈ మ్యాచ్లో తీసుకొని వస్తారో లేదో మనం చెప్పలేము. తీసుకొని వస్తే చూడాలి ఏమని చేస్తాడేమో మ్యాజిక్. బట్ తనైతే లాస్ట్ మ్యాచ్లో అంత ఇంటెంట్ కనిపించలేదు, తనలో అంత కంబ్యాక్ ఇచ్చినా సరే పెద్దగా ఏం చేయలేదు. ఇక ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ ఈ ఇద్దరి స్టార్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. మీకు తెలుసు వీళ్ళిద్దరూ 6 ఓవర్స్ వరకు బ్యాటింగ్ చేశారు అంటే
వాళ్ళు 95% మ్యాచెస్ గెలిచారనమాట. అంటే ఖచ్చితంగా వీళ్ళు 6-10 ఓవర్స్ వరకు ఉన్నారంటే ఆటోమేటిక్గా స్కోర్ పెరుగుతుంది. వీళ్ళు ఖాళీగా ఉండే బ్యాట్స్మెన్స్ కాదు, ఆడి వెళ్ళే బ్యాట్స్మెన్స్ అనమాట. సో ఇది పరిస్థితి. ఇషాన్ కిషన్ లాస్ట్ మ్యాచ్ ముంబై పైన అదరగొడతాడు అనుకుంటే వాళ్ళ అంటే చాలా సంవత్సరాలు వాళ్ళ టీంతో ఉన్నాడు, అది కూడా వాంకెడే గ్రౌండ్లో ఆడలేకపోయాడు. బట్ ఈరోజు మ్యాచ్లో తన దగ్గర నుంచి ఒక మంచి ఇన్నింగ్స్ ఎక్స్పెక్ట్ చేస్తుంది హైదరాబాద్ టీము అండ్ అలాగే హైదరాబాద్ ఫ్యాన్స్. సో ప్లేయింగ్ 11 చూసాము అంటే ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, నితీష్ కుమార్ రెడ్డి, హెన్రిచ్ క్లాస్ను, అనికేత్ వర్మ, ప్యాట్ కమిన్స్, హర్షల్ పటేల్, జీషన్ అన్సారీ, మొహమ్మద్ షమి, ఈషన్ మలింగా, ఇంపాక్ట్ ప్లేయర్గా రాహుల్ చహర్. సో ఈ విధంగా ఉండే ఛాన్స్ ఉంది సన్ రైజర్స్ హైదరాబాద్ ప్లేయింగ్ 11. ఇక ముంబై ఇండియన్స్ ప్లేయింగ్ 11 అసలు ఏం మాట్లాడడానికి లేదనమాట. సేమ్ ప్లేయింగ్ 11తో వచ్చేస్తారు. మహా అయితే ఒక స్పిన్ బౌలింగ్ ఆప్షన్, ఒక ఫాస్ట్ బౌలింగ్ ఆప్షన్, దాన్ని అటు ఇటు మారుస్తున్నారు అంతే. వాళ్ళకు ప్రెసెంట్ ఏది ముట్టుకున్నా సరే బంగారంలాగా మారిపోతుంది. బ్యాక్ టు బ్యాక్ విక్టరీస్ వచ్చాయి కాబట్టి. సో ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉన్నాయంటే పెద్ద ప్రాబ్లము ఓపెనింగ్. కానీ రోహిత్ శర్మ లాస్ట్ మ్యాచ్ ఆడడము వాళ్ళకు చాలా బలాన్ని ఇచ్చిందనమాట. బట్ కంటిన్యూ చేస్తాడు లేదో మనకు తెలియదు, కానీ ఫెంటాస్టిక్ షాట్స్ అయితే ఆడాడు లాస్ట్ మ్యాచ్లో. ఇక రియాన్ రెగల్టన్ కూడా బిగ్ స్కోర్స్గా కన్వర్ట్ చేయలేకపోతున్నాడు. బేసిక్గా మంచి స్టార్ట్స్ వస్తున్నాయి మనోడికి, కానీ వాటిని కన్వర్ట్ చేయలేకపోతున్నాడు. ఇక మిడిల్ ఆర్డర్ రూపంలో సూర్యకుమార్ యాదవ్ లాస్ట్ మ్యాచ్ బాగా ఆడాడు అండ్ ఈ సీజన్లో ఫామ్లోనే ఉన్నాడు, కానీ పాత సూర్యలా కనిపించట్లేదు అంతే. ఇక తిలక్ వర్మ టచ్లో ఉన్నాడు. బ్యాటింగ్ వైజ్ ఎటువంటి ప్రాబ్లం లేదు. ఇక బౌలింగ్ డిపార్ట్మెంట్ కూడా దీపక్ చహర్, ట్రెంట్ బోల్ట్ ఎక్స్పెన్సివ్ అవుతున్నారు. బేసిక్గా ట్రెంట్ బోల్ట్ చాలా ఎక్స్పెన్సివ్ అవుతున్నాడు. దీపక్ చహర్ ఎక్స్పెక్టెడే, కానీ ట్రెంట్ బోల్ట్ ఈ విధంగా ఎక్స్పెన్సివ్ అవుతాడని ఎవరు ఎక్స్పెక్ట్ చేసి ఉంటారు అనమాట. అంటే స్టార్టింగ్ ఓవర్స్లో ట్రెంట్ బోల్ట్ వికెట్స్ తీసుకుంటాడు, కానీ ఇప్పుడు ఏమవుతుందంటే రివర్స్ అవుతుంది. అతను లాస్ట్ ఓవర్స్లో బాగా వేస్తున్నాడు, స్టార్టింగ్ ఓవర్స్లో రన్స్ ఇచ్చేస్తున్నాడు. ఇది పరిస్థితి. ఇక స్పిన్ పరంగా చూసాము అంటే మిచెల్ సార్నర్ టీంకి బాగా సెట్ అయిపోయాడు అనమాట. చాలా తెలివైన బౌలింగ్ వేస్తున్నాడు తను. మంచి బౌలింగ్ కన్నా తెలివైన బౌలింగ్. అశ్విని కుమార్, కరణ్ శర్మ ఎవరో ఒకరు రావచ్చు ఈ టీంలోకి. సో ప్లేయింగ్ 11 చూసాము అంటే రియాన్ రెగల్టన్, విల్ జాక్స్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, నమన్ ధీరు, మిచెల్ శాంట్నర్, దీపక్ చహర్, ట్రెంట్ బోల్ట్, జస్ప్రీత్ బుమ్రా, అశ్విని కుమార్ లేదా కరణ్ శర్మ, ఇంపాక్ట్ ప్లేయర్గా రోహిత్ శర్మ. యాజ్ యూజువల్ టీం ఇలానే ఉండే ఛాన్స్ ఉంది. సో ప్లేయర్ బ్యాటిల్ అండ్ ప్రిడిక్షన్స్ మెయిన్ మ్యాటర్లోకి వద్దాం. అభిషేక్ శర్మ వర్సెస్ బుమ్రా 17 రన్స్, 2 టైమ్స్ అవుట్ అయ్యాడు, స్ట్రైక్ రేట్ 73. అండ్ ట్రావిస్ హెడ్ వర్సెస్ ముంబై బౌలర్స్కి పెద్దగా రికార్డ్ ఏమీ లేదు. ప్రిడిక్షన్ విషయానికి వచ్చాము అంటే ఈరోజు ట్రావిస్ హెడ్ గట్టిగా కొడతాడు అనిపిస్తుంది అనమాట, మామూలుగా కాదు. అభిషేక్ శర్మ ఎందుకు ఆడడం నేను ఇక్కడ చెప్తున్నాను అంటే ఆడడం చెప్పలేదు, బట్ ఎందుకు మెన్షన్ చేయట్లేదు అంటే అభిషేక్ శర్మ బ్యాటింగ్ స్టైల్ చాలా అగ్రెసివ్ అనమాట. బట్ ఇక్కడ ఉన్న బౌలర్స్ అందరూ చాలా టాలెంటెడ్ బౌలర్స్. ఆ అగ్రెసివ్ బ్యాటింగ్కి ఈ బౌలింగ్ సెట్ అవ్వకపోవచ్చు అనిపిస్తుంది అనమాట. అండ్ చూద్దాం, లాస్ట్ మ్యాచ్లో బాగానే ఆడాడు, మంచి స్టార్ట్ ఇచ్చాడు, బట్ ఈరోజు డౌటే. ఇక ఇషాన్ కిషన్ వర్సెస్ ట్రెంట్ బోల్ట్ చూసామంటే 35 రన్స్, 2 టైమ్స్ అవుట్ అయ్యాడు, స్ట్రైక్ రేట్ 100. సో ఈరోజు మ్యాచ్లో ఇషాన్ కిషన్ లేదా హెన్రిచ్ క్లాసన్ ఇద్దరిలో ఎవరో ఒకరు మంచి ఇన్నింగ్స్ ఆడతారు ఖచ్చితంగా. ఇంకా అంతే, మిగతా ఎస్ఆర్హెచ్ బ్యాట్స్మెన్కి వర్సెస్ ముంబై బౌలర్స్కి పెద్దగా ప్లేయర్ బ్యాటిల్ కనిపించట్లేదు. ఇక రోహిత్ శర్మ వర్సెస్ ప్యాట్ కమిన్స్ అనమాట. 40 రన్స్, 4 టైమ్స్ అవుట్ అయ్యాడు, స్ట్రైక్ రేట్ 121. సో రోహిత్ శర్మ ఈరోజు ఫెయిల్ అయ్యే ఛాన్సెస్ చాలా ఉన్నాయి. ఏదో ప్యాట్ కమిన్స్ బౌలింగ్లో 4 వికెట్లు పడ్డాయని చెప్పట్లేదు నేను. అగైనెస్ట్ ఆల్ ఎస్ఆర్హెచ్ బౌలర్స్కి ఆ రోహిత్ శర్మకు మంచి రికార్డ్ కనిపించట్లేదు. ఇక సూర్యకుమార్ యాదవ్ వర్సెస్ ప్యాట్ కమిన్స్ 48 రన్స్, 3 టైమ్స్ అవుట్ అయ్యాడు, స్ట్రైక్ రేట్ 111 ఉంది. సో ఈరోజు మ్యాచ్లో తిలక్ వర్మ దగ్గర నుంచి ఒక మంచి ఇన్నింగ్స్ వస్తుందన్నమాట. తన హోమ్ గ్రౌండ్ అంటే హైదరాబాదు ఖచ్చితంగా ఆడతాడు అనిపిస్తోంది. ఇక మ్యాచ్ ఎవరు గెలుస్తారు అయితే రీసెంట్ మ్యాచెస్ ఒకసారి చూసాము అంటే పీబీకేఎస్ వర్సెస్ సన్ రైజర్స్ హైదరాబాదు, ఆ రోజు ఎస్ఆర్హెచ్ గెలిచింది. సన్ రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ ముంబై ఇండియన్స్, ఎస్ఆర్హెచ్ ఓడిపోయింది, ముంబై గెలిచింది. సిఎస్కే వర్సెస్ ముంబై, సో ఇక్కడ సిఎస్కే పైన ముంబై గెలిచింది. సో మీ అందరికీ తెలుసు ముంబై చాలా సూపర్ ఫామ్లో ఉంది. బట్ ఈరోజు మ్యాచ్లో చూసాము అంటే పిచ్ ఎలాంటి పిచ్ని చూస్ చేసుకుంటారు దాని ప్రకారమే ఈ మ్యాచ్ రిజల్ట్ వచ్చే ఛాన్స్ ఉంది. సో ముందు మీకు ఏం చెప్తానంటే అర్థమయ్యే విధంగా పిచ్ రిపోర్ట్ చూడండి టాస్ పడ్డాక. సో ఒకవేళ ఆ పిచ్ రిపోర్ట్లో మీకు అప్పుడు తెలిసిపోతుంది, యావరేజ్ స్కోర్ చెప్తారు అలాంటివి చెప్తారు కదా. అక్కడ ఒకవేళ యావరేజ్ స్కోరు 160, 170 అలా చెప్పారనుకోండి, ఇక ముంబై ఖచ్చితంగా మ్యాచ్ గెలుస్తుంది. ఎందుకంటే వాళ్ళ దగ్గర ఆ బౌలింగ్ డిపార్ట్మెంట్ ఉంది, ఆ స్కోర్ని కాపాడుకునే బ్యాట్స్మెన్స్ ఉన్నారు. అదే ఒకవేళ ప్యూర్ బ్యాటింగ్ వికెట్ అయితే హైదరాబాద్ గెలిచే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటాయి. సో మరి ఎలాంటి పిచ్ని చూస్ చేసుకుంటారు? హోస్ట్ హైదరాబాద్ చేతిలో ఉంటుందన్నమాట, చూద్దాం. బట్ ప్రెజెంట్ ఉన్న సిచ్యువేషన్లో అయితే కొంచెం ముంబై ఇండియన్స్కి ఎడ్జ్ ఉన్నా సరే బ్యాటింగ్ పిచ్ చూస్ చేసుకుంటారని నేను నమ్ముతున్నా, కాబట్టి హైదరాబాద్కు ఛాన్స్ ఇస్తున్నా అంతే, అంతకుమించి ఇంకేం లేదు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ సపోర్టింగ్ మీ. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.